వెళ్తారా పక్కన ఉంటారా అంటున్నాడు. మీడియా వల్ల పెట్టి చెప్పాలి సార్, కార్డు వేసుకుంటే మేము ఎవరు అడగా కదా, మీడియా కార్డు ఉంటుంది. ధైర్యంగా ఎవరు వస్తారు చెప్పచ్చు. స్వామి श्रीकृष्णाय नमः। मम गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य मुरुगन्नाम्यः धर्मपत्नी श्वेतानाम्यः यमन्नाम्यः तेजस्वीनाम्यः शिवकुटुम्बस्य श्रीधरगोत्रोद्भवस्य मोहन रेड्डिनाम्यः धर्मपत्नी पार्वतीनाम्यः वित्तस्ते ताभ्याम उपरि ज्वालमाला
ఆనందకర్పూర నీరాజనం ఓం ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం సమర్పయామి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిన శ్రేష్టకామ లక్ష్మీ కోరేశ్వర స్వామి స్వామి అకాలం కేవలం సర్వవ్యాయవారం ఈ కష్టంలో మొత్తం లైటింగ్ చేయడం బాగుంది కదా చేశారు సార్ కూడా సహకరించి దీనికి బిల్డింగ్ అంతా దగ్గర దగ్గర అది అమౌంట్ చెప్పకూడదు 2.5 crore పైన అయింది. దాంట్లో నిర్భవ సుఖిర్భవ అమృతో భవ తేజో భవ ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియో ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ధనం ధాన్యం పశు బహుపుత్రలాభం సత్సర్వస్థనం దీర్ఘమాయు ధర్మచిత్తనాభివృద్ధి అత్యంత ప్రసిద్ధమై భృగుమహర్షి చేత ప్రతిష్ఠింపబడి అర్జునుని మునిమనవడు జనమయ జయ మహారాజు చేత మొట్టమొదట దేవాలయం నిర్మింపబడిన అతి పురాతనమైన ప్రసిద్ధమైనటువంటి శ్రీ కోనేటిరాయ స్వామి వారు వెలిసినటువంటి ఈ కీలపట్ల గ్రామంకు ఎంతోమంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అటువంటి వారికి ఇది చిన్న గ్రామం అయిన వల్ల సరైన హోటళ్ళు భోజన వసతి సౌకర్యం లేదనే ఉద్దేశంతో కొంతమంది ధార్మికమైనటువంటి ఔత్సాహికులు కలిసి అన్నం సొసైటీ అంటే అన్నపూర్ణేశ్వరి నిత్యనారాయణ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 2017లో ఇప్పటి వరకు నిర్విరామంగా వేలాది మంది భక్తులకు భోజన వసతిని కల్పిస్తూ ఉండేటువంటి ఈ యొక్క అన్నం సొసైటీ కార్యక్రమానికి మహాదాత ధార్మిక చింతనాపరులు సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయవాలని నిరంతరం పాటుపడేటువంటి గంటావూరికి చెందినటువంటి శ్రీ మురుగన్ గారు ఈ అన్నం సొసైటీకి విచ్చేయడానికి మాకు చాలా సంతోషం. వారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క అన్నం సొసైటీ కార్యక్రమమే కాకుండా మాది దాదాపు వందన మల్లేశ్వర స్వామి గుడి దగ్గర గోశాల కూడా ఉండింది. మురుగన్ గారు ఆ గోశాలకు దాదాపు 150 గంటలు ఒక లోడ్డు కసువుని వితరణ చేశారు. ఈరోజు ఆవులు పుష్కలంగా ఈ ఎండాకాలము ఆ కసువు తింటూ ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఆయన యొక్క పుణ్య విశేషమే. నిజంగా ఆయనకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నిరంతరం ఇటువంటి ధార్మిక చింతనాపరులుగా ఆయనకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఆ అమ్మవారు ఆ గంటావూరు గంగమ్మ తల్లికి ఆ కీలపట్ల కోనేటిరాయ స్వామి వారికి సదా కృతజ్ఞతలు తెలుపుతూ వారు మరిన్ని గొప్ప కార్యాలు చేయవాలని ఆ భగవంతుడిని ఆకర్షిస్తూ వారు వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. కీలపట్ల గ్రామానికి వచ్చేసిన గంటావూరు మురుగన్న గారు వచ్చేసినందుకు కీలపట్ల గ్రామస్తుల తరఫున మేము అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందుత్వాన్ని ఒక అజెండాలాగా ఎత్తుకొని అన్నగారు చాలా వరకు కూడా మన హిందుత్వాన్ని మొట్టమొదటిగా ఇంత ధార్మిక భావంతో ఆధ్యాత్మిక కోణంలో అన్నగారు సర్వీస్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. అదే మన బంధువుల పట్ల కోనేటిరాయ స్వామి దర్శనానికి వచ్చినాము. ఈ స్వామి
అన్నదాన సత్రాన్ని చాలా రోజులుగా రమ్మని చెప్పి ఈరోజు వచ్చినాము. వస్తే చాలా సంతోషంగా ఉంది. చాలామంది అన్నదానం స్వామి చెప్పినట్లయితే హోటల్ సౌకర్యం లేదు, ఎక్కడి నుంచో వస్తారు దర్శనానికి. ఇక్కడ ఫుడ్ దర్శనం అంటే షుగర్ పేషెంట్ చాలా మంది వస్తారు, వచ్చినప్పుడు ఫుడ్ దొరుకుతుంది. అలా పల్మనేరీ పోవాలంటే దాదాపు ఒక హాఫ్ అవర్ పడుతుంది. ఈ అరగంట సేపు వాళ్ళ అంతవరకు జర్నీ చేయడం చాలా ఇబ్బంది షుగర్ పేషెంట్ అంటే. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా ఆయన వెంకటేశ్వర స్వామి చేసినాడు అనుకుంటాము. కడుపు నిండుగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి సౌకర్యం లేదు, విలేజ్ కదా, ఆయన స్వామి కడుపు నిండుగా వచ్చే వాళ్ళకి అన్నం పెడతాడు. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా రాబోయే రోజుల్లో ఏదో సాయం చేయాలనేసి మాకు కూడా ఇక్కడ వచ్చి చూసినాక అనిపించింది. ఖచ్చితంగా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము సాయం చేస్తాము. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా నాకు కావాలనేసి ఖచ్చితంగా సాయం చేస్తాము. ఇంకా మన స్వామి గురించి చెప్పడము, ఆయన మేము మామూలుగా అంటాం తిరుమలలో అన్నమయ్య 32,000 సంకీర్తనలు స్వామి కోసమే తప్పిస్తూ ఆయన తిరుమలనే అంకితమయ్యాడు. తర్వాత ఈ కీలపట్టులో ఈ అన్నదానం గురించి కానీ ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసే దాంట్లో రెండో అన్నమయ్యగా మేమందరూ అనుకుంటాము. ఇక్కడ రెండో అన్నమయ్య ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన సర్వీస్ అంతా ఇక్కడే ముగించుకొని పేదవాళ్ళ కోసము ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఇక్కడే వదులుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఒక సత్రం కట్టాలంటే స్వామి అనేక ప్రయత్నాలు చేస్తే పక్కలోనే ఉన్నాడు మా శ్రీవారి భక్తుడు. ఆయన పేరు చెప్పడము నేను కరెక్ట్ అయితే కాదు, మేము శ్రీవారి భక్తులు అంటాం ఆయన్ని. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాలంటే అన్న దాదాపు ఒక 60-70 లక్షలతో ఈ కళ్యాణ మండపం దగ్గర ఫ్రీగా కట్టించి స్వామికి ఎప్పుడైనా చేదోడు ఓదోడుగా ఉంటూ స్వామికి సహకారంలో అందిస్తూ ఉంటాడు. ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉంది. పక్కలోనే ఇంకొక అతను ఈ మధ్యలోనే దాదాపు ఒక సంవత్సరం నుండి అనేక భక్తి కార్యక్రమాలు చేస్తూ ఏ ఊర్లో ఏం జరిగినా ఇక్కడే ఉన్నారు మీడియా సోదరులు. ఈ మధ్యలోనే ఒక చిన్న ఆపరేషన్, కంటి ఆపరేషన్ అయితే కూడా వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ఏమి చెప్పినా ఆరోగ్య సమస్య ఉన్నది అన్నా నా పరిస్థితి ఉన్నదంటే మనం మామూలుగా 108 బండిని కాల్ చేస్తే పరిగెత్తి వచ్చేస్తుంది, ఆ బండి వెంటనే వచ్చేస్తుంది. అలాంటి మురగన్ని ఇప్పుడు 108 బండిలాగా మేము కూడా ఆయన వర్తిస్తున్నాం. ఎందుకంటే ఆపదలో ఉన్నామన్నా అంటే వెంటనే స్పందించి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఆయన నిజంగానే మనమందరూ కూడా ఈ పనుల తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్పచ్చండి. ఇలాంటి వాళ్ళు మన పనులకు రావడము, ఈ సర్వీస్ చేయడము నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనకి గంగమ్మ ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఈ యొక్క తిరుపతి కోనేరు ట్రైన్ ఆశీస్సులు నిండుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మేము ఆ వెంకటేశ్వర స్వామిని ధార్మిక చింతన కలగజేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోనేరు స్వామిని ప్రార్థిస్తున్నాం.